కథను కనరా భారత ఈర కుమార నేలగన్న కలను చంద్రశేఖర్ అన్న కథను నూరుగు మీసాల పోరాడప్పుడే మెదడు ఎంత పదును కలత చెందేటోడు చిన్ననాడే చూసి నేల తల్లి మెదను వదిలిపెట్టాడంట రంగమేదైనా దొరికేనంటే అదును స్వామికి దొరికేనంటే అదును చింతమడక గ్రామంలోన చరిత మొగ్గ తొడిగిందమ్మ ఎంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు ఆపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్నీ ప్రజల వైపుకే అడుగేసేనా సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవితా గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడే సక్కని తల్లి శోభమ్మను రాముడంటి రంగరావుకు లచ్చుమనుడమ్మో తోడబుట్టిన ఆడాళ్ళు అయ్యకు 9 మందమ్మో కడుపుల 2 కాయలు కేటీఆర్ కవితమ్మో ఒక్కడే కేసీఆర్ పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని మునుముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ మన కేసీఆరే తెలంగాణ కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు ఎల్ల కాలము యాదికుంటది తను చేసిన మేలు